ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అందరూ చాలా సంతోషంగా ఉండుంటారు కదండీ! ఎందుకు అంటే, మన కొరకు లోకరక్షకుడు పుట్టాడని, యేసయ్య పుట్టాడు అని చెప్పి, మనము ఈ క్రిస్మస్ పండుగని జరుపుకుంటూ ఉన్నాం కదండీ! అయితే ఈ క్రిస్మస్ సంబరం అనేది, ఈ క్రిస్మస్ ఆనందం అనేది ఒక డిసెంబర్ 25నే ఉంటుందా? లేదు డిసెంబర్ నెల మొత్తం ఉంటుందా? లేదు మనము ఈ లోకరక్షకుడు మన కొరకు పుట్టాడు. మన పాప విమోచన యేసు రక్తంలోనే ఉంది అని తెలుసుకొని, రక్షణ పొందిన దినము నుంచి మనము ప్రతిరోజు క్రిస్మస్ సంబరాల్ని చేసుకుంటూనే ఉంటామండి. ఆ క్రిస్మస్ ఆనందమును మనం ప్రతిరోజు ఆనందిస్తూనే ఉంటాము. ఎందుకంటే ప్రత్యేకంగా ఒక్కరోజు ఆనందించే విషయం కాదు. ప్రతిరోజు కూడా యేసయ్య నా కొరకు నువ్వు పుట్టావా? నా కోసము ఈ భూమి మీదకి వచ్చావా? అని మనము ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించదగ్గ రోజు. ప్రతిరోజు కూడా సంతోషంగా ఉండే రోజు. అయితే మనము మన కోసము ఎంతగా అంటే మనము వెతకలేదు. మన పాపములకు విమోచన ఎక్కడ ఉంది అని చెప్పి మనము వెతకలేదండి. కానీ మన కొరకు ఆయన మనల్ని ప్రేమించి మన కోసము ఈ భూమి మీదకొచ్చి ఉన్నాడు. జక్కయ్య గురించి అందరికీ తెలుసు కదండీ! జక్కయ్య అక్కడ అందరి చేత ద్వేషించబడుతున్న వ్యక్తి. ఎందుకు అంటే అందరి దగ్గర ఎక్కువ ఎక్కువ పన్నులు వసూలు చేస్తూ అన్యాయంగా ప్రవర్తిస్తుండే ఒక మూర్ఖుడు జక్కయ్య. అక్కడకి సమీపంలోనికి యేసయ్య వస్తున్నాడని తెలిసి జక్కయ్య యేసయ్య ఎలాంటివాడు చూడాలి అని యేసయ్యని చూడాలి అన్న ఆశతోటి ఆ చెట్టు ఎక్కి చూసినప్పుడు అక్కడ ఎవ్వరు ఇష్టపడని జక్కయ్యని యేసయ్య జక్కయ్యని హక్కును చేర్చుకోవాలనుకున్నాడు. చెట్టు ఎక్కి చూస్తున్న జక్కయ్య దగ్గరికి వెళ్ళి జక్కయ్యతో మాట్లాడాడు. అంతేకాదు నేను నీ ఇంటికి రావాలనుకుంటున్నానని జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళినప్పుడు జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. రక్షణ రావటమే కాదు, ఆ క్షణమే జక్కయ్య హృదయంలో కూడా మార్పొచ్చింది. అప్పటి వరకు అన్యాయంగా ప్రవర్తించిన జక్కయ్య అది మొదలుకొని ఎవరి దగ్గరైతే ఎక్కువ ఎక్కువ వసూలు చేశాడో అవన్నీ తిరిగివ్వటం జరిగింది. తన దగ్గర ఉన్నదంతా కూడా అందరికీ పంచిపెట్టటం జరిగింది. తన ఇంటికి రక్షణే కాదు, తన హృదయంలో కూడా మార్పొచ్చింది. అప్పుడు యేసయ్య చెప్తాడు ఏమని అంటే, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. నిజంగా కదండీ! నశించిన దాన్ని ఎవరు వెతుకుతారండి? ఏదైనా పాడైపోయింది అంటే మనం ఇంట్లో ఉంచుకుంటామా? ఉంచుకోము కదా! కానీ యేసయ్య నశించిపోతున్న దాన్ని రక్షించటానికి వెతికి మరి రక్షించటానికి ఈ మనుష్య కుమారుడుగా మన కోసము ఈ భూమి మీదకి వచ్చాడు. నిజము కదండీ! మనలాంటి వారి కోసము మనము ఏదైనా చిన్న తప్పు చేస్తేనే మనల్ని ఎవరు ప్రేమించరు. అందరూ వేలెత్తి చూపేవాళ్ళే. అందరూ మాటలు మాట్లాడేవాళ్ళే. నిందలు మోపేవాళ్ళే. అవమానించేవాళ్ళే. కానీ మనల్ని మనమేంటో తెలుసు. మనమేంటి అనేది మనకి మాత్రమే తెలుసు. యేసయ్యకి మాత్రమే తెలుసు. అయినా ఆయన మనల్ని ప్రేమించాడు. తప్పిపోయిన ఒక్క గొర్రె పిల్ల కోసము గొర్రె కాపరివాడు ఆహ్, తప్పిపోయిన గొర్రె కోసం వెతికినట్టు నిజంగా మన కోసము, నా కోసము, మీ కోసము, ప్రతి ఒక్కరి కోసము ఆయన వెతుక్కుంటూ మన కోసము ఈ భూమి మీదకి వచ్చాడండి. అయితే ఈ భూమి మీదకి వచ్చాడు. మనమందరము మన పాప విమోచన ఆయన రక్తంలోనే ఉంది అని తెలుసుకున్నాము. అంత బావుంది. కానీ మనం తెలుసుకున్న మనము ఏం చేస్తున్నాము? జక్కయ్య అయితే తను చేసినదంతా కూడా తెలుసుకొని, తన తప్పు తెలుసుకొని, అదంతా అందరికీ పంచిపెట్టేశాడు. జక్కయ్య మంచివాడిగా మారాడు. జక్కయ్యను చూసిన అందరూ కూడా ఆశ్చర్యపోయారు. అయితే ఇక్కడ నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే, మనమందరము రక్షణైతే పొందాము. యేసయ్య గురించి తెలుసుకున్నాము. అయితే యేసయ్య పుట్టాడు అని చెప్పి గొర్రెల కాపరులకి ఎలా తెలిసింది? వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అని దారి ఎవరు చూపించారు? ఒక నక్షత్రము. అయితే ఈరోజు అక్కడ
దారిని చూపించిన నక్షత్రము మీరు, నేను కావాలని దేవుడు కోరుకుంటున్నారండి. ఆ నక్షత్రము వలె మనల్ని దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు. ఇతరులకి ఎవరికైతే యేసయ్య గురించి తెలియదో, రక్షణ అనుభవము తెలియదో, మన మనల్ని వాడుకొని ఒక నక్షత్రములాగా మనల్ని వాడుకొని అనేక మందికి ఆయన గురించి తెలియచేయాలని అనుకుంటున్నాడు. అయితే మనము రక్షణ పొందటమే కాదు, మనము పొందిన ఈ ఆనందాన్ని, ఈ అనుభవాన్ని అందరికీ పంచుదామా అండి? మనకేదైనా ఒక షాప్‌లో బట్టలు కొనుక్కున్నప్పుడు మంచి ఆఫర్స్ ఉన్నాయంటేనే, ఇక్కడ మంచి ఆఫర్స్ ఉన్నాయి అని ఎంతమందికి చెప్తామో, ఆ షాప్‌లో ఆఫర్స్ బావున్నాయి, ఆ షాప్‌లో క్వాలిటీ బావుంది అని మనం ఎంతమందికి చెప్తామో, ఏదైనా మంచి హాస్పిటల్ ఉంది, మంచి డాక్టర్ ఉన్నాడు అంటే మనం ఎంతమందికి చెప్తూ ఉంటామో, ఆ డాక్టర్ మంచివాడు, మంచిగా ట్రీట్మెంట్ చేస్తాడు, పలానా వాళ్ళు మంచివాళ్ళు, పలానా వాళ్ళు సహాయం చేస్తారని మనమే ఎంతో మందికి చెప్తాము. ఇలాంటి నార్మల్ థింగ్సే మనము అందరికీ చెప్తూ వస్తున్నప్పుడు, మరి మనమైతే రక్షణ పొంది నరకము నుండి తప్పించుకున్నాము కదండీ! మరి ఈ విషయాన్ని మనము ఎంతమందికి ఏ విధంగా చెప్పాలి చెప్పండి? ఎవరైతే ఈరోజు మొదలుకొని రక్షణ పొందలేదో వారందరికీ కూడా మనము దేవుని సువార్తను ప్రకటించే వారిగా ఉందాము. నక్షత్రము వలె కాపరులను యేసయ్య దగ్గరికి తీసుకువెళ్ళినట్టు మనము ఆ నక్షత్రముల వలె ఉండి అనేక మందిని దేవుని దగ్గరికి తీసుకొద్దామా అండి? మనము తెలుసుకున్న ఈ సువార్తను అనేక మందికి పంచుదామా? ఈరోజు మనమొక్కలమే కాదు, ఈ క్రిస్మస్ ఆనందం అనేది అనేక మందికి ఇది ఈ క్రిస్మస్ ఎందుకు వచ్చింది? యేసయ్య ఎందుకు పుట్టాడు అనేది అందరికి చెప్పినప్పుడు, అందరికి పంచుకున్నప్పుడే ఇది నిజమైన క్రిస్మస్ అంటే అండి. కాబట్టి ఇది మొదలుకొని మనము పొందుతున్న ఈ రక్షణ ఆనందమును అనేక మందికి మనం పంచుదామండి. హ్యాపీ క్రిస్మస్. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.